నా పేరు డాక్టర్ శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ రోజు మనం కామన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే కాజెస్ ఏంటి అని చూసుకుంటే ప్రధానంగా డయాబెటీస్. 100 మంది కిడ్నీ డిసీజ్ ఉంటే వాళ్ళలో అట్లీస్ట్ 50% ఆఫ్ ది పేషెంట్స్ కి మనకి షుగర్ వలన కిడ్నీ డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. అనదర్ 20-25% లో బీపీ వలన కిడ్నీస్ ఫెయిల్ అవడం అనేది జరుగుతుంది. ఇంకా ఇతర కారణాలు కొన్ని హెరిడిటరీ డిసీజెస్ ఉండొచ్చు, కొన్ని ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడటం వలన కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, స్టోన్స్ వలన అవ్వచ్చు, కొన్ని అన్నోన్ కాజెస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా రెస్ట్ ఆఫ్ ది కాజెస్ కింద ఉంటాయి. ప్రెడామినెంట్ గా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ కాబట్టి ముందు మనం డయాబెటీస్ వలన కిడ్నీ డిసీజ్ ఎర్లీగా ఎలా తెలుసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. డయాబెటీస్ లో టైప్ 1, టైప్ 2 అని ఉంటాయి. వాటిల్లో టైప్ 1 అన్నా టైప్ 2 అయినా కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అయిందని తెలుసుకుంటా ఉంటే ఎర్లీగా మనం తెలుసుకోవాల్సింది యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్. మైక్రో ఆల్బుమిన్ అనేది డయాబెటీస్ వలన కిడ్నీ ఎఫెక్ట్ అయిందనడానికి ఎర్లీ ఇండికేటర్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్. సో యూరిన్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ ఒకటి, యూరిన్ ACR అంటారు, అంటే ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. సో ఈ రెండింటి వలన ఎర్లీ స్టేజ్ లో మనకి షుగర్ వలన కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బెటర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్ కంట్రోల్, కొన్ని మెడికేషన్స్ వలన ఈ స్టేజ్ లో మనం రివర్స్ చేయగలుగుతాం. ఎందుకంటే సైలెంట్ గా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయితే దానివల్ల ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సో ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు. కాబట్టి ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయడానికి మీరు తెలుసుకోవాల్సింది యూరిన్ ఆల్బుమిన్, యూరిన్ మైక్రో ఆల్బుమిన్, యూరిన్ ACR ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో. ఈ టెస్టులు చేయించుకుంటే మీకు షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు.